विन्देयं गामश्वं पुरुषानहम् अश्वपूर्वाम् విధిని నిర్వర్తించి చక్కగా బాధ్యతలన్నీ కూడా నిర్వర్తించి విశ్రాంత జీవితంలో అడుగు పెడుతూ ఈ విశ్రాంత జీవితాన్ని కూడా పరిపూర్ణం చేసుకోవడానికి మరొక సదవకాశాన్ని కూడా భగవంతుడు వారికి కల్పిస్తూ ఉన్నారు. ఏ రకంగా అంటే ధార్మిక కార్యక్రమాలలో పాల్పంచుకోవడం ద్వారా వారిని ఈ సందర్భంగా ధార్మిక కార్యక్రమాలలో ఇదోదినంగా పాల్పంచుకుంటూ భగవంతుడి సేవను మరింతగా చేస్తూ ఇన్ని రోజులు ప్రత్యక్షంగా ప్రజల యొక్క రక్షణ చూసినటువంటి యొక్క మీరు ఇప్పుడు పరోక్షంగా ప్రజల యొక్క రక్షణను కోరుకోవాలి, ప్రజల యొక్క శ్రేయస్సును కోరుకోవాలి, గ్రామము దేశం యొక్క శ్రేయస్సును కోరుకోవాలి అని చెప్పని నా యొక్క మనసులో ఉండేటువంటి కోరికను మీ ముందు ఇక్కడ పెడుతూ అదేవిధంగా భగవంతుడు ఈ విశ్రాంత జీవితాన్ని మీకు మరింత పరిపూర్ణమైనటువంటి యొక్క ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మీ కుటుంబ సభ్యుల మధ్య సంతోషంగా గడిపేటువంటి యొక్క అవకాశాన్ని మీకు కలిగించాలి అని చెప్పని భగవంతుని మన గ్రామ అధిష్టాన దేవతైనటువంటి యొక్క ఆ లక్ష్మీనారాయణ స్వామి ప్రార్థన చేస్తూ నా యొక్క ఆశీర్వచనాన్ని ఇస్తూ ఉన్నాను.
ఆయుష్ేంద్రియే ప్రతిష్టతి సంవత్సరం ధమాలు. సరిహద్దున నువ్వు లేకుంటే కను పాప కంటి నిండుగా నిద్రపోతురా నిద్రపోతురా. నిలువెత్తున నిప్పు కంచెపై నువ్వుంటేనే జాతి బాబుగా ఎగురుతుందిరా పైకెగురుతుందిరా. దిల్లే ఇండియా దిల్లే ఇండియా దిల్లే ఇండియా తన భరోసా నువ్వే దేశం కొడక. సర్వేలేని సేవక ఓ సైనిక పనిలో పరుగే తీరిక ఓ సైనిక. ప్రాణం అంత తేలిక ఓ సైనిక పోరాటం నీకో వేడుక ఓ సైనిక. దేహంతో విడిపోదే కథ దేశంలో మిగిలుంటుందిగా. సమరం పొడిలో నీ మరణం సమయం తలచే సంస్మరణం. చరితగా చదివే తరములకు నువ్వో స్ఫూర్తి సంతకం. వస్తులు లెక్క పెట్టవే ఓ సైనిక పుస్తలు లక్ష్య పెట్టవే ఓ సైనిక. దృష్టి దుస్తుల సాక్షిగా ఓ సైనిక ప్రతి పూట నీకో పుట్టుకే ఓ సైనిక. బతుకిది గడవదు అని నువ్విటు రాలేదు. ఏ పని తెలియదు అని నీ అడుగిటు పడలేదు. తెగువగు తీరుడివని బలమగు భక్తుడని వేరెత్తి ఎలుగెత్తి భూమి పిలిచింది నీ శక్తిని నమ్మి. దిల్లే ఇండియా దిల్లే ఇండియా దిల్లే ఇండియా దిల్లే ఇండియా నీ దిల్లే ఇండియా తన భరోసా నువ్వే దేశం కొరగా. ఓ మండే భాస్వరం ఓ సైనిక జ్వాలా గీతం నీ స్వరం ఓ సైనిక. బతుకే వందే మాతరం ఓ సైనిక నీ వల్లే ఉన్నామందరం ఓ సైనిక. ఒక మహత్తర ప్రయాణం మొదలైంది. ఆ ప్రయాణం 35 సంవత్సరాల పాటు ప్రజల భద్రత కోసం సమాజ శాంతి కోసం నిరంతరం సాగింది. ఎక్కడ విజయం వహించినా నిజాయితీకి ప్రతీకగా నిలిచారు. తరచు బదిలీలు కష్టమైన పరిస్థితులు ఎన్ని సవాళ్లు ఎదురైనా విధి పట్ల ఎప్పుడు వెనకడలు లేదు. అనేక సందర్భాల్లో ప్రజల ప్రాణాలను కాపాడారు. పేదల గుండెలను ఆశా జ్యోతిగా ఉంచారు. మావోయిస్టులపై జరిగిన ఆపరేషన్లు, దొంగలను పట్టుకోవడం, చిన్న చిన్న కేసులను పరిష్కరించడం, ప్రమాదంలో గాయపడిన వారికి అండగా నిలవడం ఇవి ఆయన సేవల్లో కొన్ని మాత్రమే. చట్టాన్ని అమలు చేయడమే కాదు, మానవత్వాన్ని చూపించారు. భయాన్ని కాదు, నమ్మకాన్ని కలిగించారు. యూనిఫామ్ వెనుక ఒక క్రీడాకారులు ఉన్నారు. కబడ్డీ, వాలీబాల్ వంటి ఆటలలో ఉత్సాహంగా జీవించిన ఒక వ్యక్తి ఉన్నారు.
యూనిఫామ్గా ఒక ప్రేమశాలికి సమాజానికి మీరు అందించిన అమూల్యమైన సేవలకు హృదయపూర్వక కృతజ్ఞతలు. లోకానికి 12 గంటలు సూర్యుడు కాపులా కాస్తే, చంద్రుడు 12 గంటలు కాపులా కాస్తే, 24 గంటలు కాపులా కాస్తే ఏకైక వ్యక్తే మన పోలీసు. కొన్ని నిలుపుకున్నామని కమ్మెట దెబ్బలు తగిలి ఉద్భవించిన ఉక్కు పంచం మన పోలీసు. దేశం నాకేమిచ్చిందని కాదు, దేశానికి నేనేమిచ్చానని ఆలోచించేవాడే మన పోలీసు. వెలుగు చీకటైనా, ఎండ వానలున్నా, నిప్పుల ప్రణయంలోనూ రక్షణ కవచం మన పోలీసు. క్రమశిక్షణ అంటే ఎలా ఉంటుందో ప్రతి రంగంలోనూ తెలిసేవాడే మన పోలీసు. ప్రజా రక్షణ కోసం నిరంతరం శ్రమిస్తూ తన జీవితాన్ని అంకితం చేసేవాడే మన పోలీసు. గోడ గడియారంతో పోటీ పడి పనిచేసే గుండె గడియారాలు ఏమైనా ఉంటాయి అనుకుంటే అవి మన పోలీస్ డిపార్ట్మెంట్వే. కాకుల ఉమారెడ్డి గారి కుటుంబం మరియు జీవిత ప్రయాణం గురించి శ్రీ ధర్మారెడ్డి భాగ్యమ్మ గార్ల ముద్దుల తనయుడు. అతనికి 2 అన్నలు, 2 అక్కలు, 1 చెల్లి. కుటుంబం అంటే ప్రేమ, బాధ్యత అంటే అర్థం నేర్చిన ఒక సంస్కారవంతమైన కుటుంబం. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన బాధ, ఆ వయసులోనే జీవితం ఎంత కఠినమో తెలియజేసింది. అప్పుడు తల్లిలా మారి ఆప్యాయంగా ఆదరించిన వారు పెద్ద అన్నయ్య నరసింహారెడ్డి, జయలక్ష్మి దంపతులు. వారి చేతుల్లో అల్లారుగా పెరిగి ఆశీర్వాదాలతో ఎదిగి జీవితానికి బలమైన పునాది వేసుకున్నారు. తిగుల పాఠశాలలో విద్యాభ్యాసం పూర్తి చేసి, సివిల్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేసి కష్టపడి సాధించిన కళ పోలీస్ శాఖలో ఉద్యోగం. అది కేవలం ఉద్యోగం కాదు, అది ఒక బాధ్యత, అది ఒక త్యాగం, అది దేశ సేవకు అంకితమైన జీవితం. ఆ రోజు నుంచి తన వ్యక్తిగత కుటుంబ జీవితం కంటే దేశ భద్రతని ముందుగా చూసిన వ్యక్తి. కుటుంబ విలువలతో పెరిగి కష్టాలను ఓడించి దేశ సేవని ధ్యేయంగా చేసుకున్న ఒక నిజమైన సేవకుడు శ్రీ కాకుల ఉమారెడ్డి గారు. తన కుటుంబ జీవితం ప్రారంభంలో అందంగా వివరిస్తుంది. తల్లి ఏమి తెలియకుండా తన చుట్టూ ప్రేమని ప్రపంచంగా మార్చిన ఆత్మీయ బంధాలు. అక్కా బావలైన మల్లారెడ్డి రాజమణి, 2వ అక్కా బావలైన మధుసూదన్ రెడ్డి సువర్ణ, చెల్లి స్వరూపారాణి మల్లారెడ్డి, చిన్న అన్నయ్య వదినలైన రాజిరెడ్డి మంజుల మధ్య ఇంట్లో చిన్నవాడిగా గారాభంగా ప్రేమతో పెరిగి పెద్దవాడయ్యారు. జీవితంలో ఒక దశలో వృత్తి జీవితం మొదలవుతున్న వేళ తన హృదయాన్ని అర్థం చేసుకునే ఒక అమ్మాయిని తన జీవిత భాగస్వామిగా ఎంచుకున్నాడు. ఆమె గారాల పట్టి రాఘవరెడ్డి హేమలత గార్ల ముద్దుల కుమార్తె శ్రీమతి సరిత గారు. ఆమె అడుగు పెట్టిన క్షణం నుంచే అది కేవలం ఒక ఇల్లు కాదు, మమతానురాగాల లోగిని, అందరికీ ఆప్యాయతలు పంచే అపురూపమైన కుటుంబం అయింది. ఇంటర్ పూర్తయిన వెంటనే వివాహం చేసుకొని ఆమె ఉన్నత విద్యకు అడ్డు కాకుండా ఆమె కళలను తన కళలుగా మార్చుకొని ఎంఏ, బిఎడ్ విద్యను పూర్తి చేయించి ఉపాధ్యాయ వృత్తిలో అడుగు పెట్టేలా ఆమెకు ప్రోత్సాహించారు. అంతటితో ఆగలేదు. ఒక ఉపాధ్యాయురాలిగా మాత్రమే కాదు, ఒక సంస్థకు ప్రధానోపాధ్యాయురాలిగా ఈ రోజు హైదరాబాద్ లో టాప్ 50 ప్రిన్సిపల్స్ లో ఒకరిగా నిలిచే స్థాయికి ఆమె ఎదగడానికి వెనుక నుంచి నిలబడ్డ ఆ శక్తి శ్రీ కాకుల ఉమారెడ్డి గారే. ఇంత విశాలమైన మనసు, ఇంత గొప్ప త్యాగం, ఇలాంటి ప్రోత్సాహం ఈ లోకంలో ఎంతమందిలో ఉంటుంది? ఇలా ప్రేమతో, అర్థంతో, త్యాగంతో మొదలైంది ఆయన కుటుంబ జీవితం. ఆ
ఇద్దరు ముద్దుల పిల్లలు. మొదటి కుమారుడు డాక్టర్ కాకుల మహేశ్వర్ రెడ్డి గారు. ఆయన గురించి చెప్పాలంటే నాన్నగారి సిన్సియారిటీ, అమ్మగారి ఇంటెలిజెన్స్ రెండు కలగలిపిన వ్యక్తిత్వం. చిన్నప్పటి నుంచే ఆటల్లో చురుకుదనం, చదువులో ప్రతిభ, విలువల్లో నిలకడ, అన్నింటిలో చక్కటి బాలకుడిగా ఎదిగారు. 10వ తరగతిలో స్కూల్ టాపర్ గా నుంచి తన ప్రతిభను నిరూపించారు. ఇంటర్లో 99.5% మార్కులతో అత్యంత చురుకుగా అంకిత భావంతో చదివి అందరి అభినందనలు అందుకున్నారు. ఆపై డాక్టర్ చదువులోనూ అదే పట్టుదలతో ముందుకు సాగుతూ మెడికల్ విద్యలోనూ ఉన్నతంగా నిలిచి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. బాధ్యత, క్రమశిక్షణ, సేవాభావం అనే విలువలు ఆయన జీవితానికి పునాది అయ్యాయి. మానవత్వమే వైద్య వృత్తికి అసలైన అలంకారం అని నమ్మి రోగులను ఒక బాధ్యతగా కాకుండా కుటుంబ సభ్యుల్లా చూసుకుంటూ నిస్వార్థంగా సేవలందిస్తున్న వ్యక్తిత్వం ఆయనది. తన తండ్రి ఉమారెడ్డి గారిలాగే ప్రజలకు సేవ చేయాలనే దృఢ సంకల్పంతో వైద్యుడిగా మారి ప్రస్తుతం సమాజానికి నిస్వార్థంగా సేవలందిస్తున్న మన డాక్టర్ కాకుల మహేశ్వర్ రెడ్డి గారు ఆ తరువాత తన ముద్దుల కుమార్తె కాకుల రితికారెడ్డి ఆలోచనలోనూ పరిపక్వత, ప్రవర్తనలోనూ గుణవంతురాలు, సేవాభావంలో అన్నకు వారసురాలైతే క్రీడలలో తండ్రి వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్లి నేషనల్ బేస్బాల్ ప్లేయర్ గా నిలిచారు. ఆడపిల్లలు ఏ రంగంలోనూ తక్కువ కాదు అని నిరూపించారు. విద్యాభ్యాసంలోని అదే స్థాయి ప్రతిభ. బీటెక్ ఉస్మానియా యూనివర్సిటీ నుండి గోల్డ్ మెడల్, ఆపై బిగ్ పిరాని నుండి ఎంటెక్ పూర్తి చేసి ప్రస్తుతం సాఫ్ట్వేర్ ఉద్యోగిగా స్థిరపడ్డారు. కానీ అక్కడితో ఆగలేదు. తండ్రి నుంచి వచ్చిన సామాజిక సేవాభావాన్ని వదలకుండా ఒక ఎన్జిఓలో చేరి అనాథ పిల్లలకు చదువు చెబుతూ వారికి అవసరమైన వస్తువులు సమకూర్చుతూ వాలంటీర్గా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇలాంటి రత్నాల లాంటి పిల్లలు ఉండడం కాకుల ఉమారెడ్డి గారికి నిజంగా అపూర్వమైన అదృష్టం. లేకపోతే ఇంత మంచి విలువలతో పద్ధతిగా సేవాభావంతో పెరిగిన పిల్లలు ఈ రోజుల్లో చాలా అరుదుగా కనిపిస్తారు. భగవంతుడు ఈ కుటుంబాన్ని ఎల్లప్పుడూ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇలాంటి రత్నాల లాంటి పిల్లలకు జీవితమంతా తల్లిదండ్రులుగా, మార్గదర్శకులుగా ఉండటం ఒక బాధ్యత అయితే, వారి జీవితాలకు సరైన తోడు నీడగా నిలిచే బంధాన్ని కలిపి ఇవ్వడం ఇంకొక గొప్ప కర్తవ్యమే. అందుకే గత ఏడాది తమ పిల్లలకు మంచి జీవిత భాగస్వాములు కావాలనే ఆలోచనతో వారి ఆనందమే లక్ష్యంగా ఏ చిన్న లోటు లేకుండా అత్యంత ప్రేమతో, ఆప్యాయతతో ముందడుగు వేశారు. డాక్టర్ వృత్తిలో ఉన్న కుమారుడికి అదే వృత్తిలోని అమ్మాయిని తోడుగా చేస్తే వృత్తి బాధ్యతలు, జీవిత బాధ్యతలు ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఎలాంటి అడ్డంకులు లేకుండా సాగుతారని నమ్మారు. అలాగే సాఫ్ట్వేర్ ఉద్యోగిగా ఉన్న కుమార్తెకు సాఫ్ట్వేర్ ఉద్యోగిని జీవన సహచరుడిగా చేసి పరస్పర అవగాహనతో జీవిత ప్రయాణం సాఫీగా సాగుతుందన్న దూరదృష్టితో నిర్ణయం తీసుకున్నారు. ఈ ఇద్దరు వివాహాలు నిజంగా నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్న మాటలకు అర్థం చెప్పినట్టే
ఈ శుభకార్యాలు జరిపించడంలో ఎక్కడా గర్వం లేదు, ఎక్కడా హడావుడి లేదు. ఉన్నది కేవలం వినయం, మర్యాద మరియు ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా ఆహ్వానించిన ఆతిథ్యం మాత్రమే. పెద్దలు ఎప్పుడూ అంటారు కదా, మంచి కోరుకునే వారికి ఎప్పుడూ మంచి జరుగుతుంది అని. అలాగే ఈ ఇద్దరు రత్నాలాంటి పిల్లల ప్రతిభ ఎత్తులోను, ఆటల్లోను, ప్రవర్తనలోను, ఏ విషయంలోనూ తక్కువ కాని వ్యక్తిత్వం. బావగారికి తగ్గ అల్లుడిగా, బావమరిదికి తగిన బావగా, ఉమ్మారెడ్డి గారి ఆదర్శాలకు తగిన వ్యక్తిగా నిలిచారు. అలాగే కుమారుడికి వధువుగా డాక్టర్ తాపిని ఉమాదేవి, నాగ మల్లేశ్వర రెడ్డి, వాణి గారాల పట్టి, మామగారికి తగ్గ కోడలిగా, కుటుంబంలో ఒక సభ్యురాలిగా, కలిసిపోయే తత్వంతో, సేవా దృక్పథంతో ఈ ఇంటిని తన ఇంటిలా భావించే మంచి మనసుతో ఈ గృహంలో అడుగు పెట్టారు. ఇదంతా చూస్తుంటే మళ్ళీ చెప్పక తప్పదు, ఇది నిజంగా ఉమ్మారెడ్డి గారి అదృష్టమే అంటారా? కాదు. ఉమ్మారెడ్డి గారి జీవితంలో కనిపిస్తున్న ఆనందం, ఆయన చేసిన మంచి పనుల ప్రతిఫలమే. అదృష్టం అనేది యాదృచ్ఛికం కాదు, అది మన కర్మకు వచ్చిన ప్రతిఫలమే. మనం విత్తింది ఏదైతే ఉందో కాలం వచ్చినప్పుడు అదే పంటగా కోతకు వస్తుంది అంటారు పెద్దలు. ఈ కాలంలో అన్నింటికీ సాకారం, అన్నింటికీ సాయం, అన్నింటికీ ప్రేమ చూపించే గుణం చాలా అరుదుగా మారుతున్న వేళ అలాంటి కుటుంబం, అలాంటి బంధాలు, అలాంటి పిల్లలు దేవుడిచ్చిన వరమే. ఆ భగవంతుడు ఈ రెండు జంటలను, ఈ కుటుంబాన్ని ఎల్లప్పుడూ చల్లగా కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇక ఉమ్మారెడ్డి గారి వ్యక్తిగత జీవితం మాత్రమే కాదు, వృత్తి జీవితంలోనూ ఆయన ఎలా ఉంటారో తెలుసుకుందాం. పోలీసు అంటే కేవలం యూనిఫామ్ కాదు, కేవలం విధులు నిర్వర్తించడమే కాదు, అది ఒక త్యాగం, ఒక నిరంతర బాధ్యత. ఉమ్మారెడ్డి గారు వర్షంలో తడిచినా, ఎండలో కాలినా ప్రజల భద్రతే ముందుగా పెట్టుకున్నారు. పండుగ రోజైనా, కుటుంబంతో ఉండాల్సిన క్షణాలైనా విధి నిర్వహణ కోసం వ్యక్తిగత ఆనందాలను కూడా పక్కన పెట్టారు. నిద్రలేని రాత్రులు, ఆందోళనతో గడిచిన రోజులు, ప్రమాణాల మధ్య నిలబడి చట్టానికి రక్షకుడిగా ప్రజలకు అండగా నిలిచిన జీవితం ఆయనది. కన్నులను లోపలి దాచుకొని ధైర్యంగా నిలబడడం, భయాన్ని జయించి ఇతరులకు భరోసా ఇవ్వడం, ఇవన్నీ పోలీసు వృత్తి నేర్పిన పాఠాలు. చాలా మంది పోలీసులు యూనిఫామ్ గా చూస్తారు, కానీ ఉమ్మారెడ్డి గారు ఆ యూనిఫామ్ వెనుక ఉన్న మానవత్వాన్ని చూపించారు. కఠినత్వంలోను కరుణను, శిక్షలోను న్యాయాన్ని, అధికారంలోను వినయాన్ని తన సేవతో నిరూపించారు. ఈ రోజు రిటైర్మెంట్ అంటే ఒక పదవికి మాత్రమే వీడుకోదు, కానీ ఆయన చేసిన సేవలు ప్రజల హృదయాలలో ఎప్పటికీ నిలిచిపోతాయి. ఉమ్మారెడ్డి గారు మీ పోలీస్ సేవ కేవలం చట్టాన్ని కాపాడటమే కాదు, అనేక కుటుంబాలు హాయిగా నిద్రపోయేలా చేసింది. మీ త్యాగానికి, మీ నిస్వార్థ సేవకు, మీ ధైర్యానికి ఈ సమాజం ఎప్పుడు రుణపడి ఉంటుంది. ఆ భగవంతుడు మీకు ప్రశాంతమైన, ఆరోగ్యవంతమైన విశ్రాంతి జీవితం ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ పోలీస్ సేవకు సెల్యూట్
చూసే పోలీస్ యూనిఫామ్ వెనుక నిజానికి ఒక మానవత్వం, ఒక సేవా భావం ఉంటుంది. అలాగే అతని వ్యక్తిగత జీవితం కూడా అదే విలువలతో నిండి ఉంది. కుటుంబంలో, పిల్లలలో, స్నేహితుల్లో, సహచరుల్లో ఆయన చూపిన ప్రేమ, సహనం, మార్గదర్శనం అందరికీ ఆదర్శంగా నిలిచింది. ప్రజలకు శాంతిగా, ఆనందంగా, భద్రతగా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ పోలీస్ సేవకు, మీ జీవిత విలువలకు వందనాలు, వందనాలు, అభినందనల వందనాలు. అంకిత భావం, ధైర్యం, నిజాయితీ ఇవి మాటలు మాత్రమే కాదు, ఇవి ఒకటి. వేసేస్తాను, లాఠీ పట్టుకు తిరిగేస్తాను, తేడా వస్తే కుమ్మేస్తాను, పోలీస్ నేనే రా. కష్టాలైనా కన్నీళ్ళైనా నీ వెనకాలే ఉండేవాడు, నీడే నీతో వచ్చేవాడు, పోలీసోడే రా. నువ్వే దిక్కు రక్షించాలి అంటే దేవుణ్ణే, నువ్వే దిక్కు రక్షించాలి అంటే దేవుణ్ణే, ఆ దేవుడు కూడా పంపించేది పోలీసోడేలే. పట్టుకు తిరిగేస్తాను, తేడా వస్తే కుమ్మేస్తాను, పోలీస్ నేనే రా. కష్టాలైనా కన్నీళ్ళైనా నీ వెనకాలే ఉండేవాడు, నీడే నీతో వచ్చేవాడు, పోలీసోడేరా. తలపై టోపీ అంటున్నది వెనకడు వద్దంటూ, కళ్ళు బస్సును తగలేస్తుంటే లోపల కొయ్యండు. చుట్టం గిట్టం తెలవదు నాకు, మంచోళ్ళంతా చుట్టాలే, భయ్యం గియ్యం చూద్దానే రే, ఆడపిడైనా తంతాలే. పోలీసోడే లేని ఊరే లేదే, వాడే లేడా ఊరు వల్ల తడే. సల్లా సల్లా పోలీస్, పట్టుకు తిరిగేస్తాను, తేడా వస్తే కుమ్మేస్తాను, పోలీస్ నేనే రా. కష్టాలైనా కన్నీళ్ళైనా నీ వెనకాలే ఉండేవాడు, నీడే నీతో వచ్చేవాడు, పోలీసోడేరా. ఓ
తీసిన ఈ బెల్ట్ అమ్మాయిలపై యాసిడ్ పోస్తే తాటే తీయంట తిండి నిద్ర గుర్తేరావో డ్యూటీలోకి దిగిపోతే ఇంకో జన్మే ఉన్నాడంటే మళ్ళీ అవుతా పోలీసే రాత్రి అయిపోతే సూర్యుడు వెళ్ళిపోతాడే రాత్రి పగలు ఉంటాడు పోలీసోడే సల్లా పోలీస్ సల్లా పోలీస్ సల్లా పోలీస్ సల్లా పోలీస్ కాకి చొక్కా వేసేస్తాను లాఠీ పట్టుకు తిరిగేస్తాను తేడా వస్తే కుమ్మేస్తాను పోలీస్ నేనే రా కష్టాలైనా కన్నీళ్ళైనా నీ వెనకాలే ఉండేవాడు నీడే నీతో వచ్చేవాడు పోలీసోడే రా నువ్వే దిక్కు రక్షించాలి అంటే దేవుణ్ణే నువ్వే దిక్కు రక్షించాలి అంటే దేవుణ్ణే ఆ దేవుడు కూడా పంపించేది పోలీసోడేలే సల్లాం వహవ్వ సల్లాం సల్లాం పోలీస్ సల్లాం పోలీస్ సల్లాం పోలీస్ వహవ్వ సల్లాం పోలీస్ సల్లాం పోలీస్ సల్లాం పోలీస్ సల్లాం పోలీస్ వహవ్వ సల్లాం పోలీస్ తత్తిత్తలాంగుతయ్యా తకతత్తిత్తలాంగుతయ్యా మనసంతా ఇవాళ ఆహాస్వరాల ఆనందమాయ హొయ్యా తత్తిత్తలాంగుతయ్యా తకతత్తిత్తలాంగుతయ్యా పెదవుల్లో ఇవాళ ఎన్నో రకాల చిరునవ్వు చేరి హొయ్యా సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో సారథివో వారధివో మా ఊపిరి కన్న కలవో విశ్వమంతా ప్రేమ పండించగా పుట్టుకైన ఋషివో సాటి వారికై నివంతుగా ఉద్యమించు కృషివో అందరిలో ఒకడైన మనిషివో సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో సారథివో వారధివో మా ఊపిరి కన్న కలవో తత్తిత్తలాంగుతయ్యా తకతత్తిత్తలాంగుతయ్యా మనసంతా ఇవాళ ఆహాస్వరాల ఆనందమాయ హొయ్యా తత్తిత్తలాంగుతయ్యా తకతత్తిత్తలాంగుతయ్యా పెదవుల్లో ఇవాళ ఎన్నో రకాల చిరునవ్వు చేరి హొయ్యా గుండె లోతులో గాయం నువ్వు తాకితే మాయం మండు వేసవిలో పండు వెన్నెలలా కలిసింది నీ సహాయం పొలమారే ఆశల కోసం పొలిమేనలు దాటొచ్చావు తలరాతలు వెలుగయ్యేలా నేనున్నానన్నావు అడగందే అక్కర తీర్చే నీ మంచిని పొగడాలంటే నాలో పలికే మాటలు చాలవు సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో సారథివో వారధివో మా ఊపిరి కన్న కలవో దేవుడెక్కడో లేడు వేరే కొత్తగా రాడు
మంచి మనుషులలో గొప్ప మనసు తనై ఉంటాడు నీకులాగా లోక కళ్యాణాన్ని ఆశించి జన్మించిందో వెనుకన్న తల్లి కడుపు నిండారా పండింది నీలాంటి కొడుకును మోసే ఈ భూమి భారతి సైతం నీ పయనానికి జయ అన్నది సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవా సారథివో వారధివో ఆ ఊపిరి కన్న కలవా మనసుంటాయి వాళ్ళ ఆహస్వరాల ఆనందమాయమయ్యా పెదవుల్లో ఇవాళ ఎన్నో రకాల చిరునవ్వు చేరమయ్యా జన 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 జనగణమున కలగలిసిన జనం మనిషిరా మన 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 తరపున నిలబడగల నిజం మనిషిరా నిశి ముసిరిన కలలను తన వెలుగుతో గెలిపించు ఘనుడురా పడి నలిగిన బతుకులకొక బలమకు భుజమివ్వగలడురా వదలనే వదలడు ఎదురుగా తప్పు జరిగితే ఇతనిలా ఓ కలం మన వెనుకనే పోరాడితే సత్యమేవ జయతే సత్యమేవ జయతే సత్యమేవ జయతే సత్యమేవ జయతే జన 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 జనగణమున కలగలిసిన జనం మనిషిరా మన 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 తరపున నిలబడగల నిజం మనిషిరా నిశి ముసిరిన కలలను తన వెలుగుతో గెలిపించు ఘనుడురా పడి నలిగిన బతుకులకొక బలమగు భుజమివ్వగలడురా సత్యమేవ జయతే సత్యమేవ జయతే సత్యమేవ జయతే సత్యమేవ జయతే సత్యమేవ జయతే हुकुम टाइगर का हुकुम। टाइगर का हुकुम।
टाइगर का हुक्म टाइगर का हुक्म अर्थమైందా రాజా సలాం పోలీస్ అన్న సరిలేరు నీకెవరన్నా సాహోరే పోలీస్ అన్న జనహితమే కోరెదవన్నా సలాం పోలీస్ అన్న సరిలేరు నీకెవరన్నా సాహోరే పోలీస్ అన్న జనహితమే కోరెదవన్నా సాహస వీరునిగా పేరు నీ నిజాయితీకి మా జోహారు ఎండా వానలనెదురించి పరుగులు పెడతావు పహారకు నిత్యం జనముల నిలిచేవు నిలబడి విధులను చేసేవు సమయమే తెలియని ఉద్యోగం నీ భార్య పిల్లలకే దూరం నువ్వు శాంతి భద్రతల సందేశం యాదన తనువంతా గణమిల్లు జనమంతా కోపం నవ్వంతా గణబలి సింహం నువ్వంతా సలాం పోలీస్ అన్న సరిలేరు నీకెవరన్నా సాహోరే పోలీస్ అన్న జనహితమే కోరెదవన్నా
క్రమశిక్షణకు రూపం నీవై కదిలొస్తావు మాయన్న దేశం కోసం ప్రాణాలిచ్చే పంతం నీదే ఓరన్న క్రమశిక్షణకు రూపం నీవై కదిలొస్తావు మాయన్న జనముతో నిలిచి జనములో కలిసి స్నేహశీలి వై మెదిలేవు ప్రపంచమంతా నిద్రలుంటే నువ్వు మాత్రమే డ్యూటీ చేస్తావు ఎంత వానలు ఎంతెదురైనా వృత్తి ధర్మమున సాగేవు ప్రజానాయకుల పహారాలు ఉరుకుల పరుగుల మాయ ఎన్నో 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 సంతోషాలే ఎన్నో ఎదురై వస్తూ ఉంటే ఎదలో సంబరమే ఎన్నో 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 ఉల్లాసాలే ఎన్నో ఉయ్యాలు పేస్తుంటే అందే అంబరమే మనసంతా తుళ్ళేను ప్రతి క్షణము హాయిగా ఈ నవ్వుల పువ్వుల జల్లుల్లోనా గుండెల్లో ఉత్సాహం ఉప్పొంగే ఇంతగా ఈ ఆటల పాటల ఆనందాన హ్యాపీ 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 ఫ్యామిలీ 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 ఎన్నో 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 సంతోషాలే ఎన్నో ఎదురై వస్తూ ఉంటే ఎదలో సంబరమే అనురాగం అభిమానం ఆప్యాయతలన్నీ ఒక చోటే కలిసి మెలిసి సందల్లే చేసేనా చేతితనం చెలిమి గుణం చిరు జగడాలన్నీ కనులెదుటే గంతులు వేసి ఇలిగింతలు పెట్టేనా సరదా దసరా రోజు జరిగే బృందావనమిదిలే జరిగే రాదు ఏ దిగులు అవునా అలుపు సొలుపు ఎప్పుడు ఎరుగని అల్లరి చిందులివే అలకే లేదంట ఎవ్వరిలోనా హ్యాపీ 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 ఫ్యామిలీ 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 ఎన్నో 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 సంతోషాలే ఎన్నో ఎదురై వస్తూ ఉంటే ఎదలో సంబరమే అతిథులుగా దేవతలే దిగి వస్తారేమో ఇలపైనే స్వర్గం లాంటి ఈ ఇల్లే చూశాక శతమానం భవతంటూ దీవిస్తారేమో ఈ అనుబంధాలే సాక్ష్యం తడి కంటికి సెలవిగా అమ్మ నాన్నను మరిపిస్తారే ఈ అయినోళ్ళంతా ఇంతకు మించిన వరముండదు అంతా జన్మకు సరిపడు ప్రేమను పంచే వాళ్ళే చుట్టూతా ప్రాణం ఇంకేమీ కోరదు అంతా
చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఏ తీయదనం మనసు పడి రాసిందో ఎంతో అందంగా ఈ తలరాతలనే ఏ చిరునవ్వు రుణపడుతూ గీసిందో తనకే రూపంగా ఈ బొమ్మలనే తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఒక చేతిలో నీ గీతలే ఒక తీరుగా కలిసుండవే ఒక వేలి ముద్రలో పోలికే మరొక వేలిలో కనిపించదే ఎక్కడ పుట్టిన వాళ్ళో ఏ దిక్కున మొదలైనోళ్ళో ఒక గుండెకు చప్పుడు అయ్యారుగా ఏ దింగిన గాలి పటాలో ఏ తోటన విరిసిన పూలో ఒక వాకిట ఒకటై ఉన్నారుగా తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే It's a family party. హే లైట్ సెట్టింగ్ అక్కర్లే మైక్ సెట్టింగ్ తో పర్లే మన ఇంటినే చేసేద్దాం డిస్కో తెక్కర్లే హే నైట్ నైన్ అక్కర్లే బయటికి లక్కర్లే ఇలా మనం క్లబ్ అయితే పాపం దాయిల్లే హ్యాపీగా గడిపెళ్ళ ఏ ఫారెన్ నో వెళ్ళాల మనం ఉండే చోటే ఊటీ సిమ్లా గడిపే దాటక్కర్లా ఈ వంకే చాలే పిల్ల మరి మంకీ లైఫ్ ఏళ్ళ మన్నా పేదవడు అడిగే దేవుడు చలో చలో మరి చేసేద్దాం బోలా It's a family party. It's a family party.